అన్నయ్య మంచినీళ్ళు తీసుకో. ఇలా ఇవ్వు. మీ వదిన ఇంద్ర చనిపోయాక నాతో ఉన్నది, నన్ను వెన్నంటూ ఉండి నడిపించింది రాజశేఖరేనమ్మా. నేను నా భార్య జ్ఞాపకాలతో బయటపడలేక మానసికంగా నలిగిపోతుంటే వాడే ధైర్యం చెప్పి నన్ను మామూలు మనిషిని చేశాడు. నేను కుంగిపోతుంటే భరోసా ఇచ్చాడు. అలాంటి నా స్నేహితుడు పరిస్థితిని అర్థం చేసుకోకుండా నన్ను దూరం పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ముందుండి అన్నీ చూసుకోవలసిన వాడే ఈ పెళ్లిలో లేకపోవడం భరించలేకపోతున్నాను. కీర్తి, నేనిలా చూసేసరికి కీర్తి తట్టుకోలేకపోతోంది. కొద్దిసేపు వదిలేస్తే తనే మామూలు మనిషి అవుతుందన్నయ్యా. మావయ్య, మీరు టెన్షన్ పడకూడదని డాక్టర్ చెప్పారు. మీరు మాత్రం రాజశేఖర్ అంకుల్ రాలేదన్న బాధని ఇంకా తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది. కొంచెం ఓర్పుతో ఉండండి. అవునన్నయ్య, ఆది అరవిందులో ఆయన్ని తీసుకొస్తామని వెళ్లారు కదా, తప్పకుండా తీసుకొస్తారు. మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. నా మాటే వినని వాడు పిల్లల మాట వింటాడా? తప్పకుండా వింటాడన్నయ్యా. నువ్వు ఈ ఆలోచనలు పక్కన పెట్టి కాస్త రెస్ట్ తీసుకో అన్నయ్యా. సీతమ్మ, ముహూర్తానికి టైం దగ్గర పడుతుంటే మీరంతా పెళ్లి మండపం దగ్గర ఉండకుండా ఇక్కడున్నారేంటి? అదే వచ్చేస్తున్నాం వాసుకి. బంధువులకి పెట్టాల్సిన పెట్టుబడుల గురించి మేమంతా మాట్లాడుకుంటున్నాం అంతే. అలాగా? వచ్చిన వాళ్ళంతా మీ గురించి అడుగుతుంటే అక్కడుండి ఏర్పాట్లు చూసుకోకుండా ఇక్కడుండి ఏం చేస్తున్నారా అని అనుకుంటున్నాను. ఆహా వాసుకి, మేం మాట్లాడుకుని వచ్చేస్తాం. అక్కడ మన వాళ్ళెవరూ లేరు కదా, కొంచెం నువ్వే వెళ్ళి ఏం కావాలో చూసుకోవా? సరే. అమ్మయ్యా. అన్నయ్య గారు, మీరేంటి నీరసంగా కనిపిస్తున్నారు? హెల్త్ బాగోలేదా ఏంటి? పెళ్లి పనుల వల్ల మావయ్యకి సరిగ్గా నిద్ర లేదు కదా, అందుకే కొంచెం అలసటగా ఉన్నారు అంతే. బాగానే కవర్ చేస్తున్నావు పవిత్ర. కవర్ చేయడం ఏంటి వాసుకి? నా ఉద్దేశంలో పెళ్లి కాకముందే మామగారికి కోడలు సపోర్టుగా ఉంటుంది అని, దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది అని. పంతులు గారు పెళ్లి మండపంలోకి పెళ్లి కొడుకుని తీసుకొని రమ్మంటున్నారు. పెళ్లి కూతురు ఇక్కడే ఉంది. మరి పెళ్లి కొడుకు అరవింద్ ఎక్కడున్నాడు? అరవింద్ ఇక్కడెక్కడ ఉండుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చుంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉండుంటాడు. అరవింద్ని మేము తీసుకొస్తాము. నువ్వు వెళ్ళి అక్కడ ఏం కావాలో చూసుకోవా? సరే, నేను వెళ్తాను. మీరు త్వరగా వచ్చేసేయండి. అలాగే. అమ్మయ్యా. సీత, ఈ విషయం నీ దాకా వచ్చిందా? ఏ విషయం? వచ్చిన బంధువులందరూ అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా అని వాళ్ళల్లో వాళ్ళు తెగ మాట్లాడుకుంటున్నారు. ఆ అనుమానం వాళ్ళకెందుకు వచ్చిందమ్మా? పెళ్లి కొడుకు కనిపించడం లేదు, మీరెవ్వరూ అక్కడ లేరు.
ఖాళీగా కూర్చొని ఇవేగా చెవులు కొరుక్కుంటారు. మీరు త్వరగా రాకపోతే అదే నిజమయ్యే ప్రమాదం ఉంది. మేమిప్పుడే వస్తాం. నువ్వు వెళ్ళి అక్కడేం కావాలో చూసుకో. ఉం? సరే సీత. అమ్మా సీత, నువ్వు సరోజ వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడండమ్మా. అక్కడే ఉండి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి. అన్నయ్య, నిన్న ఈ పరిస్థితిలో వదిలేసి మేమెలా వెళ్ళము? నాకేం పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి. నేను మావయ్య దగ్గర ఉంటాను సీతమ్మ, ఏం పర్వాలేదు, మీ ఇద్దరు వెళ్ళండి. మనం వెళ్దాం సీత. అరవింద్ వాళ్ళు వచ్చేలోపు అక్కడ ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా అన్ని ఏర్పాట్లు మనమే చూద్దాం. ఇంకేం ఆలోచించకు సీత, పద వెళ్దాం. ఉం, చూసుకోమ్మా. ఏమైంది సరోజా? ఆ? ఎందుకు వీళ్ళు గుంపులు గుంపులుగా చేరి ఏదో మాట్లాడుకుంటున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు సీత. దగ్గరికి వెళ్ళి చూద్దాం పద. పద. చక్రవర్తి గారు ఎంత మంచి మనిషి. పెద్ద కొడుకు పెళ్లి జరిగే టైంకి ఆయనకు హార్ట్ అటాక్ రావడం ఏంటి? అవును, పెళ్లి కొడుకు ఎటో వెళ్ళిపోవడం ఏంటి? ఈ పెళ్లి జరగడం కష్టమే, అంతా విధిరాత. పద. ఇదేంటి సరోజా, వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటున్నారు? అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందని, పెళ్లి ఆగిపోతుందని ఎవరో అసత్య ప్రచారం చేశారు. వాళ్ళ పైశాచిక ఆనందం కోసం ఇంతమందిని బాధ పెట్టడం ఏంటి సరోజా? వాళ్ళసలు మనుషులేనా? ఛీ! ఏమే, సీత అసహించుకునేది మనల్ని వాసుకి. తెలుసండి, ఆ, మనలాంటి వాళ్ళకి ఆ తిట్లే ఆశీర్వాదాలు. ఆ, ఇప్పటికే తన స్నేహితుడు పెళ్లికి రాలేదని చక్రవర్తి అన్నయ్య టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు జనాలు ఇలా మాట్లాడుకుంటున్నారని తెలిస్తే అస్సలు తట్టుకోలేరు.